హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మొన్న ఒక బ్యానర్ చూసాం మనం ఆంధ్రాలో. అల్లు ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక కటౌట్, అది బాగా వైరల్ అయింది. దానివల్ల కాంట్రవర్సీకి గురైంది సినిమా. అలాగే అభిమానులను కూడా కాంట్రవర్సీకి గురి చేశారు అల్లు అర్జున్ ఆర్మీని. ఆ బ్యానర్లో అల్లు అయాన్, దానిపైన అల్లు శిరీష్ పైన అల్లు బాబీ పైన అల్లు అర్జున్, అల్లు అరవింద్ పైన అల్లు అర్జున్ పైన అల్లు రామలింగి. ఈ కటౌట్ మనం చూసాం సోషల్ మీడియాలో. సో ప్రజెంట్ ఇంకొక బ్యానర్ సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారుతుంది, బాగా కాంట్రవర్షియల్కి గురవుతుంది. అది శ్రీరాములు థియేటర్లో పుష్ప 2 సినిమా ఆడుతుంది. ఆ పుష్ప 2 థియేటర్ మెయిన్ థియేటర్ పైన ఒక బ్యానర్ ఉంది. ఆ బ్యానర్లో ఎగ్జాక్ట్గా 11 మంది ఉన్నారు. ఆ బ్యానర్లో అల్లు అర్జున్ కాకుండా జగన్ బొమ్మ కూడా ఉంది. అంటే జగన్ ఫ్యాన్స్ బాగా ఓన్ చేసుకున్నారు సినిమాని. కరెక్ట్గా బ్యానర్లో 11 మందే ఉన్నారు, థియేటర్లో కూడా 11 మందే ఉన్నారా అని చెప్పేసి ఇలా రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్ అందరూ కూడా. అంటే ఇక్కడ మనకి గతంలో ఎప్పుడు కూడా వైఎస్ఆర్ అంటే వైఎస్ జగన్ అభిమానులు, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు ఎప్పుడు కూడా అల్లు అర్జున్కి బ్యానర్ కట్టింది లేదు. సో ఈసారి ఎందుకు ఇలా కట్టడం, అంటే ఏం చెప్దాం అనుకుంటున్నారు, ఏం కన్వే చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పేసి సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇదే హాట్ టాపిక్. గతంలో మనకి అల్లు అర్జున్ గారి బ్యానర్లు అంటే మెగా అభిమానులు అందరూ కలిసి అల్లు అర్జున్ గారికి బ్యానర్లు కట్టేవాళ్ళు. తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాల్లో, అటు తెలంగాణలో కావచ్చు, ఇటు ఆంధ్రాలో కావచ్చు. కానీ ఇప్పుడు సెంట్రిక్గా మారింది. ఇప్పుడు ఈ బ్యానర్ ఏదైతే ఉందో ఫుల్ కాంట్రవర్షియల్గా మారింది. ఖచ్చితంగా సరే, మీకు వైసీపీతో అంత ఇష్టంగా ఉంటే, మీకు వైసీపీ పార్టీ వాళ్ళు అంత సపోర్ట్ చేస్తూ ఉంటే నెక్స్ట్ సినిమాలన్నీ కూడా వాళ్ళే చూస్తారు, ఇక మీకు మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి ఒక పక్క మెగా అభిమానులు, అవును మా హీరోకి నచ్చిందే చేస్తాడు, ఇష్టమైతే వస్తాడు, లేకపోతే లేదు అని చెప్పేసి అల్లు అర్జున్ ఆర్మీ, అల్లు అర్జున్ గారి అభిమానులు ఒక పక్క వాదించుకుంటున్నారు. సో ఈ ప్రజెంట్ ఈ బ్యానర్ ఏదైతే ఉందో ప్రజెంట్ సోషల్ మీడియాలో ఒక సెంటర్ పాయింట్గా మారింది. దాని గురించి కాంట్రవర్షియల్ కమెంట్స్, బూతులు, తిట్టుకోవడాలు, ఇలా రకరకాలుగా ఫ్యాన్ వర్స్ అనేవి పీక్ వెళ్ళిపోయింది. అది ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయినటువంటి సందర్భంలో ఇలా జరగడం అనేది ఖచ్చితంగా సినిమాకి పెద్ద మైనస్ అని చెప్పేసి అనుకోవాలి. ఆంధ్ర లాంటి ఏరియాలో చాలా వరకు గ్రౌండ్ లెవెల్లో ఇప్పటికీ సినిమా రిలీజ్ అయిన రెండో రోజు, మొదటి రోజు చాలా వరకు థియేటర్లు చాలా ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు రెండో రోజు నుంచి అయితే మరీ దారుణంగా ఉంది పరిస్థితి. యునానిమస్గా మెగా ఫ్యాన్స్ అందరూ బ్యాన్ చేసేసారా అన్నట్లుగా కనిపిస్తుంది. ప్రజెంట్ సోషల్ మీడియాలో అయితే దీనికి సంబంధించినటువంటి ఇష్యూ అయితే పెద్ద ఎత్తున పచ్చి బూతులు మాట్లాడుకుంటా, అటు చూస్తే అల్లు అర్జున్ ఫ్యాన్స్, ఇటు చూస్తే మెగా అభిమానులు కూడా కలిసి పుష్ప 2 యొక్క అంశం మీద, పుష్ప 2కి సంబంధించినటువంటి ప్రతి అంశం మీద ఫుల్ ఫ్యాన్ వార్ జరుగుతున్నాయి. మరి ఫుల్ రన్ సినిమా ఎప్పటి వరకు ఆడుతుంది, ఎన్ని రోజులు థియేటర్లో ఉంటుందో తెలియదు. కానీ మొన్న కట్టినటువంటి ఆ అల్లు ఫ్యామిలీ కటౌట్తోనే మెగా ఫ్యాన్స్ అందరూ ఫుల్ ఫైర్ అయిపోయారు. ఎప్పుడూ లేనిది అల్లు ఫ్యామిలీ కటౌట్ ఏంటి, అల్లు ఫ్యామిలీ అంతటిని లేపుతావు కటౌట్ ఏంటి అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. సో మా నుంచి విడిపోవాలని మీకు అంతలా కోరికగా ఉంటే విడిపోండి, మా హీరోలు మాకున్నారు, మా సినిమాలు మాకున్నాయి, మా సినిమాలే మేము చూస్తాం, మీ సినిమాలు మీరు చూసుకోండి అనేటువంటి పీక్ ఫ్యాన్ వార్ అయితే ప్రజెంట్ సోషల్ మీడియాలో జరుగుతుంది. మరి జగన్ అభిమానులు కట్టినటువంటి ఈ బ్యానర్ పట్ల మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి.